మీడియా సంస్థల విషయంలో, జర్నలిస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, దట్టు సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి మీద ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎందుకు చర్చ జరుగుతూ ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాలనే రేవంత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారని, అందుకోసమే ప్రత్యేకంగా గురి పెట్టినట్టుగా కొన్ని మీడియా సంస్థల మీద క్రిటికల్ గా ఎదురుదాడి చేసేలాగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ ఆల్రెడీ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది ఆ కేసు ఆరోపణల్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి కాదు, రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది తెలంగాణ రాజకీయాల మీద, తెలుగు రాష్ట్రాల పరిస్థితుల మీద అనేది చర్చించడం ఒక పాయింట్. రెండోది, రేవంత్ రెడ్డి ఏ మీడియా సంస్థలను అయితే నమ్ముతూ ఉన్నారో ఆ మీడియా సంస్థలు రేవంత్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకున్నాయి, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి గతంలో అనేది గుర్తు చేయడము, క్యాండిడ్ గా ఒకటి రెండు కోట్ చేయడం ఇక్కడ ఉద్దేశం. బహుశా నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే తెలిసేమో ఇప్పటి రెజ్యూమ్ లో. ఆ ఎగ్జాంపుల్ చూస్తే గనక మీడియా టాక్టిక్స్ ఎలా ఉంటాయి, రాజకీయాన్ని ఎలా తిరగేస్తుంది మీడియా అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకీ రేవంత్ అనుసరిస్తున్న వైఖరి తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద, తెలంగాణలో జరగబోయే పరిణామాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డీటెయిల్గా చూద్దామా? రాజకీయం మీడియాని కంట్రోల్ చేయాలనుకోవటము, ఎత్తుగడలు వేయడం కొత్త కాదు. అలాగే మీడియా కూడా రాజకీయాన్ని డిసైడ్ చేసేయాలి అనుకోవటము, ఎజెండాలు భుజాన వేసుకోవటం కూడా మనకి కొత్త ఏం కాదు కదా, రోజు చూస్తూనే ఉన్నాం. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాలని చూస్తే మీడియా రాజకీయ సంబంధాలు రెండు రకాలు. ఒకటి, మీడియానే రాజకీయాన్ని, పాలసీని, ప్రచార వ్యూహాన్ని డిసైడ్ చేయటం ఒకటోది. రెండోది, మీడియాని కంట్రోల్ చేయడము, దారికి తెచ్చుకోవటం అనేది రెండోది. మరి ఈ రెండు పాలసీల్లో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్కి ఏది సూటబుల్ అని ఆలోచిస్తే గనక రేవంత్ వేసిన స్టెప్ రాంగ్ ఏమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది మనకి. పైగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులకి వెంటనే బెయిల్ రావడము, ప్రధాన ఫిర్యాదుదారు లేరు కాబట్టి ఈ కేసు నిలవదు అని మాట్లాడడం చూస్తూ ఉంటే కీలక పరిణామంగా కనబడుతోంది. అంటే ఏంటి, ఈ కేసు నిలబడుతుందా లేదా, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి అనేది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలియకనా? కాదు కదా, ఒక ధమ్కీ ఇవ్వాలి, మొత్తం చక్కగైతారు అనేది ఇందులో ప్రధానమైన వ్యూహం. అయితే ఈ వ్యూహాన్ని తెర మీదకి తీసుకురావడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది భవిష్యత్ రాజకీయాల మీద అనేది తెలియాలంటే నేను చెప్పిన ఆ రెండు మీడియా అండ్ పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలి. ముందు మొదటిదేంటి, మీడియా రాజకీయాన్ని డిసైడ్ చేయడం. ఇది ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో కనబడుతుంది. చంద్రబాబు రాజకీయం ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఇలాగే నడుస్తుంది. 95లో రోడ్ మ్యాప్ రెడీ చేసింది, మొత్తం పక్కాగా ఇంప్లిమెంట్ చేయించింది మీడియానే కదా. ఆ తర్వాత 99 ఎన్నికల్లో వాజ్పేయి హవాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే ప్లానింగ్ కూడా మీడియా నుంచే జరిగింది. అగైన్ 2004కు వచ్చేసరికి కూడా అసలు ముందస్తుకు వెళ్ళిపోవాలి అని సన్నద్ధం చేసింది, రోడ్ మ్యాప్ రెడీ చేసింది కూడా మీడియా సంస్థలే. దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలుసు ఇప్పటికీ కదా. 2009లో అయితే పొత్తులు, ఎత్తుగడల్ని చంద్రబాబు విషయంలో డిసైడ్ చేసింది మీడియానే. అయితే రెండు ప్రధాన మీడియా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి 2009లో. ఎలాగా, ఒక మీడియా సంస్థ ఏమో లోక్ సత్తాతో పొత్తు ఉండాలి అని బలంగా చెబితే, ఇంకొక మీడియా సంస్థ ఏమో మహాకూటమి కట్టాలి అని ప్రవచించింది, ప్రబోధించింది. రెండో దాన్ని ఫాలో అయ్యారు చంద్రబాబు. సరే, ఫలితం ఎలాగైనా ఉండేమని. అంటే ఇలాంటివన్నీ చూస్తే పొత్తులు, ఎత్తుగడల దగ్గర నుంచే కాదు, ప్రచార వ్యూహాల దగ్గర నుంచి రాజకీయ ప్రొజెక్షన్స్ వరకు ప్రతిదీ మీడియానే కీ రోల్ తీసుకుంటుంది ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ జమానాలు. ఇది అక్కడ సూటబుల్ ఫార్ములా, వాళ్ళకి మాత్రమే, ఆ మీడియా సంస్థలకి, ఆ నాయకత్వానికి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే సోషల్ ఇన్క్లినేషన్ ఉండడం వల్ల, లేదంటే గనక వేరెవరన్నా ఉంటే గనక ఆ మీడియా సంస్థల మాట చెల్లుబాటు కాదనో ఆ నాయకత్వం, ఈ మీడియా సంస్థలు అతుక్కొని కరుసుకొని నడుస్తూ ఉంటాయి. అది పరస్పర డిపెండెన్సీ అనమాట. ఇది వేరే వాళ్ళకి సాధ్యం కాదు. వేరే మీడియాని కంట్రోల్ చేయడం అంటే నయానో, భయానో, లేదంటే వ్యూహాత్మకంగానో కంట్రోల్లో పెట్టడము, పరిధి దాటకుండా ట్యాకిల్ చేయడం అనేది తెలంగాణ రాజకీయంలో 2023కు ముందు కేసీఆర్ జమానాలో కనబడుతుంది కదా. ఏ మీడియా సంస్థ పరిధి మించి దాటడానికి ప్రయత్నం చేయలే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చూస్తే ఆ 10 ఏళ్ల జమానాలో కనీసం 8-9 ఏళ్లు ఈ హోల్డ్ కేసీఆర్ మెయింటైన్ చేయగలిగారు. ఇప్పటికే చూడండి, ప్రధాన మీడియా సంస్థలు ఒంటెత్తు పోకడలతో కేసీఆర్ మీద ఏకపక్షంగా రాయడానికి జంకుతాయి. సరే, ఏ పూట మసాలా ఆ పూట నూరే పేపర్ సంగతి తర్వాత. మిగతా మీడియా అంతా ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో, కేసీఆర్ బలపడితే నిలబడితే ఏమవుతుందో అనే ముందు చూపుతూ ఉంటాయి చూసారా. బహుశా అది దీర్ఘకాలిక వ్యూహం. రాజకీయ నాయకత్వం దూరదృష్టి ఉంటే కనుక అలాంటి విధానాల్ని ఎంపిక చేసుకోవాలి. కానీ రేవంత్ ఏం చేశారు, ఏపీ తరహాలో జర్నలిస్టులను అరెస్ట్ చేయిస్తున్నారు
చంద్రబాబు తరహా వ్యూహాన్ని తెర మీదకి తెస్తున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. నేనంటాం కాదు, చాలా మంది ఎస్ అనుకునే పరిస్థితి. మరి ఇలాంటి విధానం ఎంతవరకు కలిసి వస్తుంది రేవంత్కైనా కాంగ్రెస్ పార్టీకైనా? కాంగ్రెస్ పార్టీకి ఎలాగో బై వర్చ్యూ మీడియా సపోర్ట్ ఎక్కడా లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఆ పార్టీ అంత అనార్గనైజ్డ్ మైండ్ సెట్ తో ఉండేది. ఇక వ్యక్తిగతంగా రేవంత్ విషయంలో కూడా ఇప్పుడు ఆయన నమ్ముతున్న మీడియా సంస్థలు దన్నుగా నిలబడతాయా చివరి వరకు అంటే ఏమో కష్టమే చెప్పడం. ఇదేమి ఉజ్జాయింపుగా ఊహాజనితంగా అంటున్న మాట కాదు. 2018 ఎన్నికల నాటి ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పటి నాయకత్వానికి వ్యక్తిగతంగా తెలిసిన పాయింట్. అదేంటో తెలుసా? కొంగర కళంలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమరశంఖం పూరించేశారు. విపక్షానికి ఎటూ తోచని పరిస్థితుల్లో పడింది. అన్న మాకు కూడా వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలి కదా అని నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సరే అయితే రండి అని నేను లైవ్ పెట్టాను ఒక ఛానల్. కేసీఆర్ స్పీచ్ అవ్వగానే రిఫ్లెక్షన్స్ ఎలా ఉండొచ్చు, రాజకీయం ఎలా మారబోతోంది అనే బ్రేకింగ్ నడిచిన తర్వాత అపోజిషన్ వాయిస్గా ఈ 1-to-1 చర్చ మొదలైంది. నాకు ఒక 40 నిమిషాల తర్వాత మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. ఆ 1-to-1 డిస్కషన్లో ఆయన మాట్లాడుతున్న పాయింట్స్ మీద, భాష మీద, వైఖరి మీద వెర్బాటం ఎలా ఉందో నాకు ఇప్పటికీ గుర్తు. వెంటనే ఇది ఆపేద్దాం అనే మాట నాకు వినపడితే వెంటనే ఆపితే గనక ఆయనకి చెప్పాల్సి ఉంటుంది ఏంటి విషయం అనేది, చెప్దామా అని అన్నాను నేను. అంటే కాదు మరి ఏం చేస్తావు చూడంటే కౌంట్ డౌన్ చెప్తాను, ఫైనల్ 20 minutes అని చెప్పి అలా కౌంట్ డౌన్ చెప్పి ముగించడం నాకు ఇప్పటికీ గుర్తు. బయటకు వచ్చిన తర్వాత ఆయనే ఓపెన్గా అనడం కూడా నాకు గుర్తు. అన్న ఏం జరిగి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, ఏదో ఒక రోజు నేను కూడా ఉపయోగపడతాను అని ఈ మేనేజ్మెంట్ తెలుసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భం నాకు గుర్తుంది ఇప్పటికీ. అంటే అక్కడికి వస్తుంది రాజకీయ వ్యూహం వ్యక్తిగతంగా ప్రయోజనకరం అని అనుకుంటేనే మీడియా, ఎస్పెషల్లీ ఇప్పుడు రేవంత్ నమ్ముతున్న మీడియా సపోర్ట్ చేస్తుంది. అదే కేసీఆర్ బలపడ్డారు, నిలబడ్డారు, మళ్ళీ హీఈస్ కాలింగ్ షాట్స్ అనుకున్న రోజున ఇప్పటి రెజ్యూమ్ని డంప్ చేయడానికి ఎంతో టైం పట్టదు. ఇది ఎక్స్పీరియన్స్ వల్లే కాదు, ఎట్టే గ్లాన్స్ చూసినా కానీ మనకి అర్థమైపోతుంది రాజకీయాలు, మీడియా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా. అయినా కానీ కొన్ని మీడియా సంస్థల విషయంలో ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు? హోల్డ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ మీడియా సంస్థ చెప్తే వింటుంది. కానీ ఇలాగా దూకుడుగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇంటర్నల్ సిచ్యువేషన్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ పార్టీలో లోకలోకలు పెరుగుతూ ఉన్నాయి, ఆధిపత్య పోరు బద్దలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఆ ప్రభావం వల్ల కదా ఆ లీకులు బయటకు వచ్చింది. కొందరు పర్సనల్ ఇమేజ్ని టర్నిష్ చేయాలి అనే ఎత్తుగడలు మీడియాలోకి రావడానికి అదే కదా కారణం. మరి అలాంటప్పుడు మీడియా మీద క్రాక్ డౌన్ కంటే కూడా ఇంటర్నల్గా సిచ్యువేషన్ మీద హోల్డ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇలాంటి ఎత్తుగడలకి చెక్ పెట్టొచ్చా, బ్రేక్ అయ్యొచ్చా అనేది ఆలోచించుకుంటే బెటర్ ఏమో. అలా కాకుండా మీడియా మీదకి దూకుడుగా వెళ్ళి షట్ డౌన్ చేయించాలి అలాంటి అటెంప్ట్స్ని అని అనుకుంటే కనుక మీడియా సైలెంట్గా ఉండొచ్చేమో. పార్టీలో వాళ్ళు ఎలా సైలెంట్గా ఉంటారు? ప్రత్యర్థులు, గ్రూప్ రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు ఉండరు కదా. ఈ లాజిక్ రేవంత్ రెడ్డి మిస్ అయ్యారు, అవుట్ అండ్ అవుట్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అందుకోసమే ఈ అరెస్టులు అనే వాటి వల్ల ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ రేవంత్కైనా ప్రస్తుత రెజీమ్కైనా ఎలాంటి లాభాన్ని ఇవ్వవు. పైగా జరగబోయే నష్టాన్ని కూడా ఇవి కంట్రోల్ చేయలేవు. ఉల్టా మీడియా విషయంలో ఇలాగ బల ప్రయోగానికి దిగారు అనే ముద్ర పడుతుంది. కేసీఆర్ జమానానే బెటర్గా ఉందా అనే చర్చ ప్రివైల్ కావడానికి ఇదొక బ్రహ్మాండమైన ఇంపాక్ట్ఫుల్ ఫ్లాష్ పాయింట్ అయింది. అంటే ఏ రకంగా చూసినా చంద్రబాబు తరహా వ్యూహాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. చంద్రబాబుకు కూడా కొరుకుడు పడని మీడియా సంస్థల మీద రేవంత్ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి చర్యలకు దిగారు అనే ముద్ర పడవచ్చు. రాజకీయ లోకలకి ఈ మీడియా మీద ఎదురుదాడి అనేది ఫుల్ స్టాప్ పెట్టలేదు. పైపెచ్చు కేసీఆర్ జమానానే బెటర్గా ఉందా అనే ఫీలింగ్ వస్తే కనుక అన్ని రకాలుగా మైనస్లే కనపడుతూ ఉన్నాయి. అందుకోసమే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే దూరదృష్టి, నిలకడ, లోతైన పరిపక్వమైన ఆలోచన ఉండటం అనేది అవసరం. అలా కాకుండా ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అన్నట్టుగా ఏదో రకంగా నోర్లు మూయించేద్దాం అని అటెంప్ట్ చేస్తే కనుక లాభం లేకపోగా నష్టాలు మిగులుతాయి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు రిలయబిలిటీ, క్రెడిబిలిటీ అంటారే రాజకీయాల్లో, అవి లేకుండా పోవడానికి ఇలాంటి అడుగులు కారణమవుతుంది. ఆలోచించుకుంటే బెటర్. ఏం ఆలోచించుకోవాలి? అడ్వాంటేజ్ అండ్ హోల్డ్ ఎలా తెచ్చుకోవాలి, తెలివిగా ఎలా వ్యవహరించాలి అనేది ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం నష్ట నివారణ అంటే మీడియా విషయంలోనే కాదు, ఇంటర్నల్గా బద్దలవుతున్న గ్రూప్ రాజకీయాల విషయంలో కూడా ఎలాగా గుప్పెడ పట్టాలి, పరిస్థితుల్ని అదుపు చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు. అవునా కదా?